నమస్తే అండి. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము అప్కమింగ్ ట్రాన్సిట్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది. సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రవి మనకి జనరల్గా నెలకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు. మనకి నవంబర్ 16వ తారీఖున వృశ్చిక రాశిలోకి రవి ఎంటర్ అవుతారనమాట. అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మనకి డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. సో మనకి రఫ్గా ఒక 10-15 డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృశ్చిక రాశిలో ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్లో, అప్పుడు మళ్ళీ ట్రాన్సిట్ కంటిన్యూయేషన్ అవుతుంది అనమాట. సో జనరల్గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడి యొక్క యుతిని సూర్యమంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలు అన్నమాట, రవి అండ్ కుజుడు. సో ఇప్పుడు రవి జనరల్గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి, లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు, తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు, గవర్నమెంట్, పొలిటికల్ లీడర్స్, కార్పొరేట్ కల్చర్లో ఉన్న లీడర్స్, మేనేజర్స్, బాసెస్, మన ఈగో, మన ఆత్మ, నైసర్గిక గ్రహం అన్నమాట. రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము. అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి, మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవి గ్రహం త్రూగా తెలుస్తూ ఉంటుంది. అండ్ అది కాకుండా గవర్నమెంట్లో జాబ్స్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఎంటిటీస్కి సంబంధించినవన్నీ కూడా రవి గ్రహం కిందకే వస్తాయన్నమాట. అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. అదే ఇప్పుడు కుజుడికి వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము, అంగారకుడు అని కూడా అంటూ ఉంటాము. కుజుడు జనరల్గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకి సైనికులు, బార్డర్స్లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనకి షెఫ్స్, హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనలో ఉండే ఒక అహంకారంకి రవి కూడా కారణం అవుతారు, యాజ్ వెల్ యాజ్ మనకి కుజుడు కూడా కారణం అవుతారు అనమాట. నెగిటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్గా మనకి అది కుజుడితో కనెక్ట్ అయి ఉంటుంది. అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో, క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి. సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ సైడ్లో. అంటే మనకి రెండు క్రూర గ్రహాలు అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్గా టెంపర్మెంట్ ఇష్యూస్, అతిగా కోపం రావడము, బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము, కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, హార్ట్కి సంబంధించి ఇబ్బందులు రావడము, ఇవి వస్తుంటాయి. అదే మనకి పాజిటివ్ సైడ్ ఉందనుకోండి, పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ని తీసుకొస్తుంది. అంటే మనలో ఒక పోటీతత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్తో పాస్ అవ్వడము, ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అనమాట. అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము, స్ట్రాటజిక్గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్ళడము, మనకి ఏదన్నా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఒక హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తుంటాయి. మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి, ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అదే వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే కనుక జనరల్గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి 8వ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. సడన్గా ఏదన్నా ఈవెంట్స్ జరగడము, అది మన పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు, లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదన్నా సడన్గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో
మనకి వృశ్చిక రాశి సిగ్నిఫై చేస్తుంది. డీప్గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృశ్చిక రాశితో కనెక్ట్ అవుతుంది. అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి జ్యోతిష శాస్త్రం అవ్వచ్చు, టారో రీడింగ్ అవ్వచ్చు, ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వృశ్చిక రాశి డొమైన్ కిందకే వస్తాయి. అది కాకుండా సడన్గా వాల్కానోస్ ఇరప్షన్ అవ్వడము, భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము, రీసెర్చ్కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృశ్చిక రాశి డామినెంట్గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుందన్నమాట. కాకపోతే ఇప్పుడు ఈ 2 గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్సిట్ అవ్వడంతో ఏమవుతుందంటే 2 అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. స్పెసిఫిక్గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్, సోల్జర్స్కి సంబంధించి, గవర్నమెంట్ బాడీస్కి సంబంధించి, గవర్నమెంట్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్, వీళ్ళందరికీ కూడా సర్జన్స్, మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్, అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందికి వస్తాయి అన్నమాట వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్ని బట్టి. సో ఇప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి లేదా తులా లగ్నం వాళ్ళకి ఈ రవి కుజుల యొక్క కలయిక ద్వితీయ స్థానంలో జరుగుతుంది. అంటే తులారాశి వాళ్ళకి ద్వితీయాధిపతి, సప్తమాధిపతి, లాభాధిపతి ఈ 2 గ్రహాలు కూడా రవి కుజులు అవ్వడము, ద్వితీయ స్థానంలో సంచారం జరగడము. ఇక్కడ ఏమవుతుందంటే తులారాశి వాళ్ళ ఎక్కువ ఫోకస్ అంతా కూడా ధనానికి సంబంధించి రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ గోచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ కి సంబంధించి అంటే ఇది వరకు గనక కొద్దిగా డబ్బు విషయంలో కొద్దిగా కేర్ ఫ్రీ యాటిట్యూడ్ అట్లాంటిది ఉంటే గనక ఈ ట్రాన్సిట్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళలో డబ్బుని కొద్దిగా సేవ్ చేసుకోవాలి అనే ఒక కొత్త ఆలోచన వీళ్ళకి రావడం అనేది జరుగుతుంది. జనరల్గా తులారాశి వాళ్ళు డబ్బు విషయంలో అంత కేర్ఫుల్గా ఉండరు. వీళ్ళనంత మటుకు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడానికి అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు, షాపింగ్ అని అదని ఇదని. సో ఇక్కడ ఏమవుతుందంటే ద్వితీయ ధనస్థానము అండ్ కుటుంబ స్థానం కూడా జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ వాతావరణంలో ఆర్థిక స్థితిని ఎలా మెరుగుపరచాలి, నా ఫ్యామిలీకి నేను ఎలా డబ్బుని నేను సేవ్ చేసుకోవాలి, నాకు ఎదురెళ్ళిన తర్వాత నాకు వీళ్ళనంత మట్టుకు అప్పు చేయకుండా నేను ఉన్న దాంట్లో ఎలా సర్దుకోవాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి రావడము, దానికోసము కొత్త ప్రక్రియలు ప్లానింగ్ చేయడం అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇది వరకు కొంచెము కేర్లెస్గా ఉండి డబ్బులు ఎవరికైనా ఇవ్వడము, చేతి బదులు అని చెప్పేసి ఇవ్వడము అలాంటివి చేసి ఉంటే గనక ఇప్పుడు కొద్దిగా వీళ్ళు టైట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మొండి బకాయిలు ఏవైనా ఉంటే గనక అవి కూడా వీళ్ళకి రావడానికి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఎందువల్ల అంటే ద్వితీయాధిపతి లాభాధిపతి కలిసి ద్వితీయ స్థానంలో ఉండడము ఇది ఒక రకమైన ధన రాజయోగంగా కూడా మనం చెప్పుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో వీళ్ళకి కొద్దిపాటిగా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి కనిపిస్తున్నాయి. ఎవరైనా సోషల్ మీడియా కంటెంట్ కనుక ఇప్పటివరకు నేను ఇనిషియేషన్ చేసుకోలేదు, ఇక మీదటైనా సరే నేను ఇనిషియేషన్ చేసుకున్నా అనుకునే వాళ్ళకి ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ఫేవరబుల్ గా కనిపిస్తుంది. గవర్నమెంట్ నుంచి ఏదైనా గనక వీళ్ళకి లబ్ధి పొందేటివి ఉంటే గనక అంటే ప్రాఫిట్స్ గవర్నమెంట్ నుంచి రావడానికి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వీళ్ళకి సక్సెస్ఫుల్ గా వీళ్ళ చేతికి రావడానికి కూడా ఇది మంచి ఫేవరబుల్ ట్రాన్సిట్ గా చెప్పుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కుటుంబ వాతావరణంలో కొద్దిపాటిగా అగ్రెసివ్ బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళ మాట తీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా అహంపూరితమైన మాటలు రావడము, దానివల్ల కుటుంబ వాతావరణంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆచితూచి మాటలు మాట్లాడండి, స్ట్రైట్ ఫార్వర్డ్ మాటలు మాట్లాడకండి. దానివల్ల ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కొద్దిపాటిగా ఇమోషన్స్ దెబ్బతినడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బయట ఫుడ్ వీలైనంత మట్టుకు అవాయిడ్ చేయండి. ఎందువల్ల అంటే ఇక్కడ కొద్దిపాటిగా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. స్పైసీ ఫుడ్కి కొద్దిగా దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఎక్కువ మసాలా ఫుడ్ లేకపోతే జంక్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయకండి. కొంతమందికి పచ్చళ్ళు ఎక్కువ తినే అలవాటు ఉంటుంది, నిల్వ పచ్చళ్ళు, అవి కూడా కొద్దిగా తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే సెకండ్ హౌస్ మనకి ఫుడ్ ఇంటేక్ కూడా ఉంటుంది కాబట్టి
ఇక్కడ ఈ ఉష్ణం ఎక్కువ ఉండే గ్రహాలు, అగ్నితత్వ గ్రహాలు సంచారం జరగడం ఏంటంటే బాడీలో హీట్ కంటెంట్, పిత్త కంటెంట్ ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉండడం వల్ల ఈ పిత్త కంటెంట్ ఎక్కువైనప్పుడు కొద్దిగా ఇన్ఫ్లమేషన్ రావడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. డెంటల్కి సంబంధించి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. డెంటల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పళ్ళకి సంబంధించి, మౌత్కి సంబంధించి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇది వరకు ఎవరైనా సరే టీత్ సర్జరీస్ అంటే పళ్ళకి సంబంధించి సర్జరీస్ ఏవైనా చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఈ టైం మీకు కొద్దిగా ఫేవరబుల్గా ఉంటుంది. కాబట్టి మీ జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకొని ఒక మంచి టైం సెలెక్ట్ చేసుకొని మీరు సర్జరీకి కూడా వెళ్ళొచ్చు. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే తులారాశి, తులాలగ్నం వాళ్ళకి ఈ ట్రాన్సిట్ అంతా కూడా ఎక్కువ మట్టుకు ఆర్థిక స్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపైనే ఎక్కువ ఫోకస్ ఉండడం కనిపిస్తుంది. కాబట్టి జాబ్స్ విషయంలో ఇది వరకు స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావడము, ప్రమోషన్స్ రావడము, దానివల్ల వీళ్ళకి కొద్దిగా ఫైనాన్షియల్గా గ్రోత్ కనిపించడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ప్రాపర్గా హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అని అనుకుంటే గనక ఆంజనేయ స్వామికి రెగ్యులర్గా అభిషేకం చేయించుకోవడము, అర్చన చేయించుకోవడము, నువ్వుల నూనెతోటి అభిషేకం చేయించడము, శనికి అభిషేకం చేయించడము, రవికి అర్ఘ్యం ఇవ్వడము, తండ్రితోటి వీలైనంత మట్టుకు మంచి ఫేవరబుల్ డెసిషన్స్ తీసుకోవడము, తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వడము, తండ్రి తరఫున వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము, ఇలాంటివి కనుక మీరు చేసుకున్నట్లయితే కూడా ఈ ట్రాన్సిట్ మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది.